డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ 2024 రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. జేఈ మెయిన్స్ గురించి కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, నేషనల్ లెవెల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నిర్వహించే జేఈ మెయిన్స్ 1 పరీక్ష ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ జేఈ కోసము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి 3 రోజులు ఆర్కిటెక్చర్ పేపర్ 1 ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులన్నీ కూడా ఇప్పటికే వెబ్సైట్లో పెట్టారు. అదేవిధంగా జేఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి, బీటెక్కు సంబంధించి ఈ నెల 27 నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25వ తేదీ లోపల, అంటే 24 కానీ 25 కానీ మనకు ఆన్లైన్లో ఉంచే అవకాశం ఉంది. ఆ విషయాన్ని తర్వాత మీకు తెలియజేస్తాను. 2 అంటే బీఆర్కు మరియు బీ ప్లానింగు, అదేవిధంగా బీటెక్ అన్నిటికీ కలిపి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరము 12 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టుగా సమాచారము. జేఈ మెయిన్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, ఈసారి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఎన్టీఏ వారు తెలియజేస్తున్నారు. ఫస్ట్ షిఫ్ట్ మనకు ఉదయం 9 నుంచి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతి సెషన్ కూడా 3 గంటల వ్యవధి ఉంటుంది. అంటే 9 నుంచి 12 వరకు, అదేవిధంగా 3 నుంచి 6 వరకు పరీక్ష అనేది జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ వారు ప్రకటించారు. ఈసారి భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. సో పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తము 10 భాషల్లో నిర్వహిస్తారు. అంటే ఈసారి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. మనకు 2వ దశ అంటే సెకండ్ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్లో ఉంటాయి. అదేవిధంగా ఈసారి మెయిన్స్కు సిలబస్ తగ్గించినారు. ఎందుకంటే కోవిడ్ టైంలో మనకు సెంట్రల్ సిబిఎస్ఈ 10th రాసిన వాళ్ళు ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్కి హాజరవుతున్నారు. ఆ టైంలో వీళ్ళకు సిలబస్ అనేది తగ్గించారు. కాబట్టి దాదాపుగా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని 25% సిలబస్ను మెయిన్స్ నుంచి తొలగించారు. అదేవిధంగా మ్యాథ్స్లో మనకు సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. అంటే ఎక్కువ లెంతీగా ఉన్న ప్రశ్నలను తీసివేశారు. దీనివలన, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెట్టడం వలన మనకు విద్యార్థుల సంఖ్య పెరిగింది, మెయిన్స్ రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో మనకు వెంటనే, అంటే మీకు అందుబాటులో వచ్చిన వెంటనే అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని అవసరమైన సర్టిఫికేట్లు, అంటే మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది, అదేవిధంగా అండర్టేకింగ్ ఫామ్ ఇవి ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆధార్ గుర్తింపు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటినన్నింటినీ కూడా రెడీ చేసుకోమని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, పెన్నులు అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మనకు అనుమతించరు. సో జాగ్రత్తగా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేస్తూనే, ఆల్రెడీ మనకు అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ వచ్చేసింది. ఏ ఊర్లో పరీక్ష, ఏ డేట్ అనేది మీకు తెలిసిపోయింది. ఇక మనకు అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు సెంటర్ తెలుస్తుంది. దాని ప్రకారము ప్లాన్ చేసుకొని చక్కగా రాయండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.